నమస్కారం. సుఖీభవకు స్వాగతం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదనే విషయం మనకు తెలిసిందే. వయసు దాటిపోయాక పిల్లలు తగినంత ఎత్తు పెరగలేదని బాధపడటం కూడా సరిగ్గా అలాంటిదే. తమ పిల్లలు బాగా ఎత్తుగా పొడవుగా పెరగాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. తోటి పిల్లలతో పోలిస్తే తమ పిల్లలు కాస్త పొట్టిగా కనిపిస్తున్నప్పుడు వారిలో ఎక్కడ లేని దిగులు పట్టుకుంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ పొట్టిగా ఉన్నారని, అందువల్లే పిల్లలు పొడవుగా పెరగటం లేదని సరిపెట్టుకుంటూ ఉంటారు కొందరు. మరికొందరేమో పిల్లలు ఎత్తు పెరిగేందుకు మార్కెట్లో దొరికే పౌడర్లు, సప్లిమెంట్లను తెచ్చి వాడిస్తూ ఉంటారు. నిజానికి పిల్లలు పొట్టిగా ఉండటానికి, తగినంత ఎత్తు పెరగకపోవటానికి వెనుక జీన్స్తో పాటు గ్రోత్ హార్మోన్ లోపం, థైరాయిడ్ వంటి సమస్యలు కూడా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల ఎత్తు పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కై వంగనిది మానై వంగున అనేది మనకు బాగా తెలిసిన సామెత. మొక్కగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే దాని ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఇదే సూత్రం పిల్లల ఎత్తుకి, వారి పెరుగుదలకి, ఎదుగుదలకి వర్తిస్తుంది. పిల్లల శారీరక ఎదుగుదలని ప్రారంభ దశలోనే గమనించటం ఎంతో ముఖ్యం. అసలు పిల్లలు ఏ వయసులో ఎంత ఎత్తు పెరగాలి అనే దానికి ఒక సైంటిఫిక్ లెక్కుంది. సాధారణంగా పుట్టినప్పుడు పాపాయి 50 సెంటీమీటర్ల పొడవుంటే మొదటి ఏడాది ముగిసేసరికి 75 సెంటీమీటర్లకి, 4 ఏళ్లొచ్చేసరికి పుట్టినప్పటికంటే రెట్టింపు అంటే 100 సెంటీమీటర్ల ఎత్తుకు చేరుకోవాలి. ఆ తర్వాత నుండి ప్యూబర్టీ అంటే కౌమారంలోకి వచ్చే వరకు ప్రతి సంవత్సరం కనీసం 5 నుండి 6 సెంటీమీటర్ల చొప్పున ఎత్తు పెరుగుతూ రావాలి. ఒకవేళ మీ పిల్లలు ఏటా 4 సెంటీమీటర్ల కంటే తక్కువ పెరుగుతున్నా, లేదా క్లాసులో అందరికంటే తక్కువ ఎత్తులో వరుసలో మొదటి స్థానంలోనే ఉండిపోతున్నా ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమే. దీనిని వైద్య పరిభాషలో షార్ట్ స్టేచర్ అంటారు. పిల్లల ఎత్తు గురించి పట్టించుకోకుండా వయసుతో పాటు పెరుగుతారు అనే అపోహతో నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో పిల్లల్లో తీవ్రమైన మానసిక న్యూనతాభావాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇండియన్ చిల్డ్రన్ ఎలా పెరుగుతున్నారు అని స్టడీస్ చేశారు. దాంట్లో చాలా ఆశ్చర్యకరంగా ఆల్మోస్ట్ ప్రతి 100లో 30 మంది పిల్లలు సరిగ్గా ఎదగట్లేదు. అండ్ మీరు పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ ఓపీడీస్కి చూస్తే, అంటే గ్రోత్ సరిగ్గా లేదు అని వచ్చే వాళ్ళలో చాలామంది 50% మంది ఎత్తు సరిగ్గా లేరు అని చెప్పి కంప్లైంట్తోనే వస్తారు. అసలు ఎంత ఎత్తు ఉండాలి ఎలా తెలుస్తుంది మనకి? సింపుల్గా తెలవాలంటే మనం పుట్టినప్పుడు బర్త్ లెంగ్త్ అని ఉంటుంది. అదేంటంటే అది మన చిప్ లాగా అనమాట. ఇంత లెంగ్త్ పుట్టిన వాళ్ళు సుమారుగా ఇంత హైట్ అవ్వగలరు అని ఎట్ బర్తే చెప్పచ్చు. బట్ దెన్ ఇంకా క్లియర్గా తెలియాలి అని అంటే మన మదర్ అండ్ ఫాదర్ హైట్స్ బట్టి క్యాలిక్యులేషన్ ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నా కూడా గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ చార్ట్స్లో బిలో ద 3rd సెంటైల్ ఆర్ మీన్ కంటే అట్లీస్ట్ 2 స్టాండర్డ్ డివియేషన్స్ కంటే కిందకున్న పిల్లలందరూ కూడా సరిగ్గా ఎదగట్లేదు, వాళ్ళ హైట్ సరిగ్గా లేదు అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే గ్రోత్ చార్టింగ్ అంటే మీకు జలుబులు, దగ్గులు ఇలా సమస్యలు లేనప్పుడు కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్రోత్ ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ఉంటే ఇమ్మీడియట్గా మీకు ఫస్ట్ సైన్ ఆఫ్ డిప్, ఎప్పుడైతే సరిగ్గా ఎదగట్లేదు అనేది చాలా క్విక్గా పట్టుకోవటం జరుగుతుంది. అండ్ అది ఎందుకు జరుగుతోంది అని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అండ్ దానికి కరెక్ట్ టైంలో కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైనల్గా అడల్ట్ హైట్ ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. పిల్లలు ఎత్తు పెరగడం వెనుక మన శరీరంలో ఒక అద్భుతమైన నిర్మాణం దాగుంది. మన పొడవాటి ఎముకల చివర్లో ఎపిఫైషియల్ ప్లేట్స్ అనే మృదువైన కార్టిలేజ్ భాగాలుంటాయి. మెదడు అడుగు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే గ్రోత్ హార్మోన్ ఈ ప్లేట్స్ని ప్రేరేపించడం వల్లే ఎముకలు పొడవుగా ఎదుగుతాయి. మన దగ్గర చాలామంది తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు అని నమ్ముతారు. కానీ జన్యువులు ఎత్తును 60 నుంచి 80% మాత్రమే శాసిస్తాయి. మిగిలిన శాతం హార్మోన్లు పోషకాహారంపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ శరీరంలో ఈ గ్రోత్ హార్మోన్ లోపమున్నా, లేదా మెటబాలిజాన్ని నియంత్రించే థైరాయిడ్ హార్మోన్ లోపమున్నా ఎముకల ఎదుగుదల పూర్తిగా స్తంభించిపోతుంది.
దీనికి తోడు దీర్ఘకాలిక లివర్, కిడ్నీ జబ్బులు లేదా జీర్ణకోశ సమస్యల వల్ల పోషకాలు వంటబట్టకపోవడం కూడా పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయని చెబుతారు డాక్టర్లు. హైట్ షార్ట్గా ఉన్న పిల్లల్లో అసలు ఏమేమి సమస్యలు, ఎందుకు షార్ట్గా ఉంటారు కొంతమంది, ఎందుకు బాగా ఎదుగుతారు అని అంటే, సింపుల్గా చెప్పాలంటే హైట్ చాలా వరకు మన జెనెటిక్స్. అంటే మన ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అంకుల్స్, ఆంట్స్ వీళ్ళందరూ కలిసి తల ఒక జీన్ ఇస్తారు మనకి. పాలీజీనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక సింగిల్ జీన్ బట్టి మన ఎదుగుదల ఎంత ఉంటుంది అని చెప్పడం కుదరదు. చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పేరెంట్స్ మరీ ఎక్కువ పొడుగుండరు, కానీ పిల్లలు చాలా పొడుగ్గా ఉంటారు. అయితే జెనెటిక్గా సరిగ్గానే ఉండి ఎక్కువ మంచి టాల్ జీన్సే ఉండి కూడా పిల్లలు సరిగ్గా ఎదగట్లేదు అని అంటే ఏముంటాయి? ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. వాటిల్లో ప్రముఖంగా ఏమేమిటి? మనం తీసుకునే ఆహారం, మనం ఎంతసేపు పడుకుంటాము, ఎంత వ్యాయామం చేస్తాము, ఇవి కాకుండా క్రానిక్గా మనకి ఏమన్నా హెల్త్ సమస్యలు, చాలా ఏళ్ల తరబడి హెల్త్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఆస్తమా కానీ, మాల్ అబ్జార్ప్షన్ కానీ, ఇలాంటివి, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, ఇవన్నీ కాకుండా వెరీ ఇంపార్టెంట్ షార్ట్ స్టేచర్కి మనం మార్చగలిగింది హార్మోనల్ సమస్యలు. సో థైరాయిడ్ సరిగ్గా ఉందా, గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉందా, అండ్ సెక్స్ హార్మోన్స్ ఏమన్నా ఎక్కువగా సెక్రీట్ అవుతున్నాయా, లేదా సెక్రీట్ అవ్వాల్సినంత అవ్వట్లేదా, ఈ హార్మోన్స్ మూలాన కూడా మన హైట్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే పిల్లలు తగినంత ఎత్తు పెరగకుండా ఆగిపోవటానికి జీన్స్ మాత్రమే కారణం కాకపోవచ్చు. పిల్లల ఎత్తు వెనుక హార్మోన్ల లోపాలు మొదలుకొని వారి నిద్ర తీరుతెన్నులు కూడా కారణంగా ఉంటాయని చెబుతారు నిపుణులు. పిల్లల ఎత్తుకు వారి నిద్ర తీరుకు మధ్య సంబంధం గురించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఎత్తు పెరుగుదలని దెబ్బతీసే హార్మోన్ల లోపాన్ని కేవలం ఎత్తును చూసే కాకుండా కొన్ని శారీరక లక్షణాల ద్వారా కూడా కనిపెట్టవచ్చు. గ్రోత్ హార్మోన్ లోపమున్న పిల్లలు వారి వయసు కంటే చాలా చిన్న పిల్లల్లా కనిపిస్తారు. వారి శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అదే థైరాయిడ్ సమస్య కనుకుంటే పిల్లలు ఎత్తు పెరగకపోవడంతో పాటు విపరీతంగా లావవ్వడం, చర్మం పొడిబారడం, చదువులో వెనకబడ్డం, ఎప్పుడూ నీరసంగా కునుకుపాట్లు పడ్డం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొందరు పిల్లలు మానసికంగా చాలా చురుగ్గా ఉన్నప్పటికీ కేవలం గ్రోత్ హార్మోన్ లోపం వల్ల మాత్రమే వయసుకు తగ్గ ఎత్తు పెరగకుండా ఉండిపోతారు. ఈ బాహ్య లక్షణాలను చూసి అది హార్మోన్ల లోపం అని తల్లిదండ్రులు సకాలంలో గ్రహించాలి. సకాలంలో సరైన వైద్య చికిత్సను ఇప్పించాలి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ మనకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటంటే, పిల్లలు సరిగ్గా ఎదగట్లేదు, గ్రోత్ చార్ట్స్లో నుంచి కిందకి వెళ్తున్నారు, లేదా గ్రోత్ చార్ట్లో కూడా సరిగ్గా పైకి వెళ్ళట్లేదు అని తెలియగానే మేము ఏం చేస్తాము, అసలు బోన్స్ కరెక్ట్గా పెరుగుతున్నాయా లేదా, బోన్ ఏజ్ ఎంత ఉంది అని చూస్తాం. బోన్ ఏజ్ కనుక మనకున్న ఏజ్ కంటే, అంటే 2 ఏళ్ల పిల్లవాడి బోన్ ఏజ్ 2 ఏళ్ళు ఉండాలి, 8 ఏళ్ల పాప బోన్ ఏజ్ 8 ఏళ్ళు ఉండాలి. ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసం, అంటే బోన్ ఏజ్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఇమ్మీడియట్గా హార్మోన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాం. అండ్ ఈ హార్మోనల్ సమస్యలు, థైరాయిడ్ సమస్య అయితే ఇంకా థైరాయిడ్కి సంబంధించిన వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాన్స్టిపేషన్ రావచ్చు, లేదా ఊరికినే చలిగా అనిపిస్తూ ఉండొచ్చు, మూడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎపిటైట్ సరిగ్గా లేకపోవచ్చు, పీరియడ్స్ ఆల్రెడీ వచ్చిన పిల్లలు అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు. ఇలా అనేక ప్రాబ్లమ్స్, కొంతమందికి వాయిస్ చేంజ్తో కూడా ఇదవుతూ ఉంటారు, బరువు సమస్యలతో వస్తారు. ఇలాంటివన్నీ చూసి స్పెసిఫిక్గా వీళ్ళకి హార్మోనల్ సమస్య ఏమన్నా ఉందా, హార్మోనల్ సమస్య అయితే మనం ఇమ్మీడియట్గా ట్రీట్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అసలు మా పిల్లవాడు కరెక్ట్ హైటే ఉన్నాడా లేదా, గ్రోత్ చార్ట్స్ కాకుండా రఫ్గా ఎలా తెలుస్తుంది అని అంటే, ఇది రిలయబుల్ ఈక్వేషన్ అని అనను, కానీ రఫ్గా చెప్పడానికి ఏజ్ ఇంటూ ఇయర్స్ ప్లస్ 77 అంటాం. అది కూడా 2 to 6 years మధ్యలో. సో ఇలాంటి సింపుల్ ఫార్ములా కొన్ని ఉంటాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, మనం పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాము, ఇప్పుడు ఏ సెంటైల్లో ఉన్నాము, అంటే 48 సెంటీమీటర్లు పుట్టిన బేబీ 2 ఏళ్ళప్పుడు ఎంత ఉండాలి, 50 సెంటీమీటర్లు పుట్టిన బేబీ 2 ఏళ్ళప్పుడు ఎంత ఉండాలి, ఈ రెండింటికి తేడా ఉంటుంది. సో ఈ తేడాని గమనించుకుంటూ ఆ సెంటైల్ కర్వ్ సరిగ్గా ఉన్నాయా లేవా చూస్తాం.
ఎప్పుడైతే ఈ సెంటైల్ కర్వ్స్ కిందకి వెళ్తున్నాయి లేదా బిలో ద థర్డ్ సెంటైల్ ఉన్నారో అలాంటి పిల్లలకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ బోన్ ఏజ్ చూస్తాము, హార్మోనల్ చెక్స్ చేస్తాం. ఈ హార్మోనల్ చెక్స్లో పర్టికులర్లీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. గ్రోత్ హార్మోన్ లెవెల్స్ వేరియబుల్గా ఉంటాయి, రోజులో వేరియస్ టైమ్స్లో వేరియస్గా ఉంటాయి. సో వాటి ఫంక్షనల్ అంటే ఈ గ్రోత్ హార్మోన్ బాడీలోకి వెళ్ళాక లివర్లో నుంచి గ్రోత్ని ఎనేబుల్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. IGF-1 లెవెల్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ బైండింగ్ ప్రోటీన్ BP3 లెవెల్స్, ఈ 2 స్క్రీనింగ్ టెస్ట్ కింద వాడతాం. ఇవి కాకుండా మిగతా హార్మోనల్ చెక్, తర్వాత జనరల్గా కిడ్నీ జబ్బులున్నా గ్రోత్ సరిగ్గా లేకపోవచ్చు, లివర్ జబ్బులున్నా గ్రోత్ సరిగ్గా లేకపోవచ్చు. అన్నిటికంటే సింపుల్గా రక్తహీనత, వైటమిన్ D డెఫిషియన్సీ, ఇలాంటి సింపుల్ థింగ్స్, ప్రోటీన్స్ సరిగ్గా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, సీరం ఆల్బుమిన్ సరిగ్గా లేకపోవటం, జింక్ లెవెల్స్, వైటమిన్ K లెవెల్స్, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటూ సెక్స్ హార్మోన్స్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే కొంతమంది తొందరగా ప్యూబర్టల్ చేంజెస్, యుక్త వయసులో వచ్చే చేంజెస్ తొందరగా వస్తున్నాయి. ఇప్పుడు తొందరగా పీరియడ్స్ రావటం, మగపిల్లలకి తొందరగా ముష్ ఆర్ వాయిస్ చేంజ్ అవ్వటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఎక్సెస్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఏమన్నా వస్తున్నాయా, ప్రికాషియస్గా ఉన్నారా, అలాంటి వాళ్ళు ఫైనల్ హైట్ తక్కువ అవుతారు. కానీ ఇమ్మీడియట్గా ఎట్లా ప్రజెంట్ అవుతారంటే సడన్గా హైట్ పెరిగినట్టు అవుతారు. అలా అవ్వటం కూడా మంచిది కాదు. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ యూజువల్గా రక్త పరీక్షలు, తర్వాత బోన్ ఏజ్, అండ్ ఎక్కడైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో బ్రెయిన్లో పిట్యూటరీ గురించి MRI కూడా చేస్తాం. ఈ పరీక్షలన్నిటిని దగ్గర పెట్టుకుని ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది డిస్కస్ చేస్తాం. పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా పొడవు పెరగడం లేదు అని గుర్తించినప్పుడు వారిని ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్టులు కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేస్తారు. మొదటగా పిల్లల ఎడమ చేతి మణికట్టును ఎక్స్రే తీస్తారు. దీని ద్వారా పిల్లల ఎముకల వయసు ఎంతో, ఇంకా పెరిగే అవకాశం ఉందో లేదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ తర్వాత రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ ప్రొఫైల్, గ్రోత్ హార్మోన్ పనితీరుని తెలిపే IGF-1 స్థాయిలను లెక్కిస్తారు. గ్రోత్ హార్మోన్ లోపాన్ని పక్కాగా నిర్ధారించడానికి గ్రోత్ హార్మోన్ స్టిమ్యులేషన్ టెస్టు చేస్తారు. అవసరమైతే మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో ఏవైనా లోపాలున్నాయా అని చూడ్డానికి బ్రెయిన్ MRI స్కాన్ కూడా చేస్తారు. ఈ పరీక్షలన్నీ పిల్లల ఎత్తు ఎక్కడ ఆగిపోయిందో చూపే దిక్సూచిలా పనిచేస్తాయి. సరే, జెనెటిక్స్ పరంగా మనకి ఎంతో ఒకటి ఎన్కోడెడ్ చిప్ ఒకటి దేవుడు పెట్టి పంపిస్తాడు, యూనివర్స్ ఇస్తుంది. బట్ దాన్ని మనం ఏ రకంగా అన్నా బెటర్ చేసుకోవచ్చా, లేదా జెనెటిక్స్ ఉన్నాయి కదా మనం ఇంకేమీ జాగ్రత్తలు తీసుకోక్కర్లేదా, ఎన్వైరన్మెంట్ మూలనే ఏ రకమైన ఇబ్బంది కానీ లేకపోతే అడ్వాంటేజ్ కానీ ఉండదా అంటే కాదు. అన్ని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల్లాగానే డెఫినెట్గా హైట్ కూడా సమతుల ఆహారం, ఇనఫ్ ప్రోటీన్ ఉండాలి, ఇనఫ్ వైటమిన్ D త్రూ సన్లైట్ ఎక్స్పోజర్ ఆర్ సప్లిమెంట్స్, వైటమిన్ K, జింక్, ఐరన్, ఇట్లాంటివన్నీ ఉండిన సమతుల ఆహారం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోటీన్ ఇంటేక్ ఎనఫ్ ఉండాలి. ఇండియన్ డైట్స్లో చాలాసార్లు ప్రోటీన్ సరిపడా తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఎంత తీసుకోవాలి, ఏ ఆహారంలో ప్రోటీన్ ఎంత ఉంటుంది అనే అవగాహన లేకపోవటం మూలన అవ్వచ్చు. సో బ్యాలెన్స్ డైట్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఏంటి ఇంపార్టెంట్ హైట్కి అని నన్ను అడిగితే నేను ఫస్ట్ చెప్పేది స్లీప్. స్లీప్లో అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ హార్మోన్ సెక్రీట్ అయ్యే ప్రక్రియ ఏది అని అంటే స్లీప్లో కూడా గుడ్ క్వాలిటీ స్లీప్, స్లో వేవ్ స్లీప్లోనే మనకి గ్రోత్ హార్మోన్ వస్తుంది. సో నలతగా నిద్రపోయే వాళ్ళకి గ్రోత్ హార్మోన్ సరిగ్గా సెక్రీట్ అవ్వదు. అండ్ నేను మంచిగా పడుకుంటున్నాను కానీ 6 hours పడుకుంటున్నాను అని అంటే సరిపోదు. పిల్లల్లో చాలామంది పేరెంట్స్కి మిస్కన్సెప్షన్ ఉంటుంది, స్లీప్ గురించి. స్లీప్ ఎంత ఇంపార్టెంటో తెలీదు. ఇన్ఫ్యాక్ట్ స్కూల్ గోయింగ్ ఏజ్ వరకు 12 గంటలు, 10 నుంచి 12 గంటలు పడుకోవాలి పిల్లలు.
అండ్ స్కూల్ గోయింగ్ వయసులో కూడా 10 నుంచి 8 to 10 అవర్స్, ఇంకా 8 కంటే తక్కువ స్లీప్ రిక్వైర్మెంట్ ఉన్న ఏజే లేదు. ఫుడ్ కంటే కూడా స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అని అంటే ఆరు బయట ఆడుకోవటం, మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. అండ్ హార్ట్ రేట్ పెరిగే వ్యాయామం చేసినప్పుడు, మనకి వ్యాయామం జరుగుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు గ్రోత్ హార్మోన్ మ్యాక్సిమం సెక్రెట్ అవుతుంది. సో ఈ మూడింటిని జాగ్రత్తగా గమనించుకుంటే ఎస్, మీ గ్రోత్ని కొంతవరకు మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. పిల్లలు తగినంత ఎత్తు పెరగనప్పుడు, పొట్టిగా కనిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పొడవును పెంచుతామని చెప్పే ప్రకటనలు నమ్మి మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లు, సప్లిమెంట్లను తెచ్చి పిల్లల పొట్టలో పోస్తూ ఉంటారు. మరి వీటి వాడకంతో పిల్లలు నిజంగానే పొడవు పెరుగుతారా? ఎత్తును పెంచే పౌడర్లను వాడటం సురక్షితమేనా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎత్తును పెంచుతాం అని మార్కెట్లో ఇవాళ రకరకాల పౌడర్లు, సప్లిమెంట్లు, ఇంజెక్షన్లు కనిపిస్తున్నాయి. ఈ పౌడర్ తాగితే నెలలో 5 ఇంచులు పెరుగుతారు అంటూ వచ్చే ప్రకటనల చుట్టూ జనం అమాయకంగా తిరుగుతున్నారు. కానీ నిజానికి ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఏ పౌడర్ లేదా సప్లిమెంట్లు రాత్రికి రాత్రి ఎత్తును పెంచలేవు. మరి వైద్యపరమైన చికిత్స ఏంటి అంటే, పరీక్షల్లో నిజంగానే గ్రోత్ హార్మోన్ లోపం ఉంది అని తేలిన పిల్లలకి మాత్రమే రీకాంబినెంట్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇవి వైద్యుల పర్యవేక్షణలో వాడినంతకాలం అత్యంత సురక్షితమైనవి, అద్భుతంగా పనిచేస్తాయి. అయితే జన్యుపరంగా అంతా బాగుండి హార్మోన్స్ లోపం లేని సాధారణ పిల్లలకి ఈ ఇంజెక్షన్లు ఇస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. పైగా దుష్ఫలితాలు కనిపించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. హైట్ బూస్టింగ్ డ్రింక్స్, ఫుడ్స్, ఇంకా ఇతరత్ర స్నాక్స్, ఇవన్నీ ఏ మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. హైట్ బూస్టింగ్ అనేది కొన్నిసార్లు ఎక్స్ట్రా క్యాలరీస్, ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా షార్ట్ టర్మ్లో హైట్ సడన్గా పెరిగినట్టు అవుతారు. ఎక్సెస్ క్యాలరీస్ ఓకే తింటా అంటే అవసరమైన దానికంటే ఎక్కువ అనమాట. ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు వెయిట్తో పాటు టెంపరీగా హైట్ బూస్ట్ కూడా అవుతారు. అలా మోస్ట్ ఆఫ్ దీస్ హెల్త్ డ్రింక్స్ నేను రికమెండ్ చేయను వేటిని. ఆ హెల్త్ డ్రింక్స్లో ఎక్కువగా ఫ్యాట్ పర్సంటేజ్, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటి మూలాన మీకు సడన్గా పిల్లలు కొద్దిగా లావ్ అయినట్టుగా అవుతారు. లావ్తో పాటు కొద్దిగా హైట్ పెరిగినట్టు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రోటీన్ కూడా డ్రింక్స్ ఫామ్లో లేదా ఇట్లా స్పెషల్గా బార్స్ ఫామ్లో తినటం ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇవన్నీ ఫ్యాక్టరీ మేడ్ అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీ లాంగ్ టర్మ్ వాడకం మంచిది కాదు. ఇది డెఫినెట్. రీసెంట్గా ఒక క్యాంప్లో ఒక పాప నా దగ్గరికి వచ్చారు. చూడగానే దూరం నుంచి చూసినప్పుడు మేబీ 12 year old అనుకున్నాను. దగ్గరికి వచ్చినప్పుడు 10 years ఏమో అని అనిపించేటట్టుగా ఉన్నది పాప, 16 ఏళ్ళ పాప. సో రాగానే నన్ను అడిగింది ఏంటంటే, నా హైట్ గురించి నాకు పెంచుకోవాలని ఉంది, కెన్ ఐ డూ ఎనీథింగ్ అని అడిగింది పాప అండ్ ద ఫాదర్. సో ఐ ఫెల్ట్ బ్యాడ్. 16 ఏళ్ళకి హైట్ని ఆల్టర్ చేయగలగటం అనేది మెడికల్గా కుదరదు. లింబ్ లెంగ్థెనింగ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ నాట్ అప్రూవ్డ్ స్టిల్ తప్ప మనం పెద్దగా హెల్ప్ చేయగలిగిన ఏజ్ కాదు. అదే చైల్డ్ బిలో 10 years వచ్చుంటే డెఫినెట్గా హెల్ప్ చేయగలిగేవాళ్ళం. సో అందుకని ఈ గ్రోత్ చార్టింగ్ చేస్తూ నేను నాతో రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా నేను ఇవన్నీ గమనిస్తూనే ఉంటాను. బట్ అలాంటి వెసులుబాటు లేని వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మీ హైట్ చెక్ చేసుకోండి. అండ్ ఏ వయసులో ఫస్ట్ వస్తే బెస్ట్ అని అంటే, లేటెస్ట్గా ఇప్పుడు కనుక్కుంటున్నది ఏంటంటే, ఇదివరకు బిలో 2 years హైట్స్ గురించి తక్కువగా ఉన్నా కూడా టిల్ 2 years వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా చాలాసార్లు వెయిటింగే చెప్తాం. బట్ 3-4 ఏళ్ల వయసు అప్పటి నుంచి మనం హైట్ గమనించుకుంటూ హైట్ కానీ వెయిట్ కానీ వాటి గురించి అవసరమైన టెస్టులు చేసుకుని ఎప్పుడైతే మనకి తక్కువగా అనిపిస్తారో, పర్టికులర్లీ షార్ట్ స్టేచర్ ఉన్న ఫ్యామిలీస్లో ఇంకా ఎక్కువ తొందరగా తెలుసుకుంటే, ఎందుకంటే మీ పేరెంట్స్లో ఉన్న అన్ట్రీటెడ్ ప్రాబ్లమ్స్ మూలన వాళ్ళు షార్ట్గా ఉండొచ్చు. సేమ్ ప్రాబ్లం మీకు వచ్చి ఉంటే జన్యుల్లో మీ స్టేచర్ని మార్చగలిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కనుక కనుక్కుంటే ఎర్లీగా
డెఫినెట్గా గ్రోత్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మ్యాల్ అబ్జార్ప్షన్, కొంతమందికి అరిగే ప్రక్రియ సరిగ్గా ఉండదు, ఇలాంటివి కరెక్ట్ చేస్తే మనం ఎవెన్చువల్గా అవుతున్న హైట్, వెయిట్ వీటన్నిటినీ డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాం. అండ్ కొన్నిసార్లు సరిగ్గా పెరగట్లేదు, ఎదగట్లేదు అని వచ్చే వాళ్ళల్లో ప్రైమరీగా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉండదు, వేరే ఇంకో సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం కరెక్ట్ చేయటం మూలాన వాళ్ళకి జనరల్గా ఆరోగ్యం పెరిగి హైట్ పెరగటమే కాకుండా ఈ హైట్ కోసం మీరు వచ్చి ఉండొచ్చు, కానీ మీ లివర్లో ప్రాబ్లమో, కిడ్నీలో ప్రాబ్లమో, లేకపోతే గట్లో ప్రాబ్లమో, ఇంకొక రకమైన ప్రాబ్లం కనుక్కోవటం వలన ఆ అవయవం కూడా కాపాడటం జరుగుతుంది. సో గ్రోత్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు తగినంత ఎత్తు పెరగడానికి వయస్సు అనేది అత్యంత కీలకమైన అంశం. ఆడపిల్లల్లో 14 నుండి 16 ఏళ్లు, మగపిల్లల్లో అయితే 16 నుంచి 18 ఏళ్ల వయసు రాగానే ఎముకల్లోని గ్రోత్ ప్లేట్స్ పూర్తిగా మూసుకుపోతాయి. ఒక్కసారి ఈ ప్లేట్స్ మూసుకుపోయాక ప్రపంచంలో ఇక ఎలాంటి మందులు, సర్జరీలు ఎత్తును పెంచలేవు. అందుకే 10 నుండి 12 ఏళ్లలోపే లోపాన్ని గుర్తించి చికిత్స ప్రారంభించాలి. దీనికి తోడు పిల్లల డైట్లో కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు అందించాలి. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరంలో గ్రోత్ హార్మోన్ గరిష్టంగా విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూడాలి. ఇక బాస్కెట్బాల్, స్కిప్పింగ్, పుల్అప్స్ మొదలైన స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, స్విమ్మింగ్ ఎముకల పెరుగుదలకి పవర్ బూస్టర్లా పనిచేస్తాయి. ఇలా సరైన జీవనశైలి, మంచి పోషక విలువలతో కూడిన ఆహారపు అలవాట్లను పాటిస్తుంటే పిల్లలు వారి వయస్సుకు తగ్గట్టుగా తగినంత ఎత్తు పెరుగుతారు. పిల్లలు ఎంత ఎత్తు పెరగాలన్నది కేవలం జీన్స్ బట్టి మాత్రమే ఉండదు. కొన్నిసార్లు హార్మోన్ల లోపం వల్ల కూడా పిల్లలు తగినంత ఎత్తు పెరగకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ పౌడర్ల జోలికి వెళ్లకుండా డాక్టర్ల పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేయించాలి. హార్మోన్ల లోపాల్ని సరిదిద్దాలి. అప్పుడే పిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా తగినంత ఎత్తు పెరుగుతారు.